హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నాను బయటికి వెళ్ళడానికి. అంటే రెడీ అయిపోవడం అంటే ఏదో మేకప్ వేసుకొని అదంతా కాదులేండి, జస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఇంకా వేరే ఏ మేకప్ వేసుకున్నా సరే వేస్టే. ఎందుకంటే మేము వెళ్తున్నాం ఇప్పుడు వాటర్ పార్క్కి. అంటే మనకి రకరకాల రైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, సో అట్లా వాటర్ పార్క్ వెళ్తున్నాము. పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, సమ్మర్ హాలిడేస్లోనే కదా వాటర్ పార్క్స్కి వెళ్ళాలంటే బెస్ట్ టైం. సో వాళ్ళని తీసుకెళ్దాం అని అనుకుంటూ ఉన్నాం కానీ పాసిబుల్ అవ్వలేదు. అండ్ ఈసారి భీమవరం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని బీచ్కి కానీ ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. బేసిక్గా ఆ టైంలో బాబాయ్ లేకపోవడం వల్ల బీచ్కి వెళ్ళలేదు. జనరల్గా ఎప్పుడు బీచ్కి వెళ్ళాలన్నా సరే బాబాయ్ ఉండి పొద్దున్నే అందరం లేచి రెడీ అయ్యి వెళ్ళడం ఇట్లా చేసేవాళ్ళం. బట్ మొన్న హాలిడేస్కి వెళ్ళినప్పుడు పాసిబుల్ అవ్వలేదన్నమాట బీచ్కి వెళ్ళడము. సో అందుకని ఈసారి వాటర్ పార్క్కి తీసుకెళ్లాలని అనుకున్నాము. అండ్ దట్టు నేను ఊరి నుంచి వచ్చేసరికి వాళ్ళంతా మంచిగా అన్నీ సర్ది చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం ఇప్పుడు వాటర్ పార్క్ అయితే ఖచ్చితంగా బంతా హే అని అనిపించింది. అందుకని మేము వెళ్తున్నాము ఇప్పుడు వైల్డ్ వాటర్స్కి. సో అందుకనే జస్ట్ సన్ స్క్రీన్ రాసుకొని లిప్ బామ్ వేసుకున్నాను అనమాట. ఇంకా వేరే ఏ మేకప్ వేసుకున్నా వాటర్లో వాష్ ఆఫ్ అయిపోతుంది. బట్ వాటర్ పార్క్ వెళ్తే ఏంటంటే మనం ట్యాన్ అయిపోతాము, వాటర్లో క్లోరిన్ ఉంటుంది, సో అవన్నీ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ ఫేస్ నన్నా కాపాడుకుందామని సన్ స్క్రీన్ రాసుకున్నా. అండ్ ఇక వీళ్ళిద్దరూ అయితే రెడీ అయిపోయారు అండ్ ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారన్నమాట. అంటే నా ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది, వాళ్ళ ఎక్సైట్మెంట్ కనిపించట్లేదు, లోపల ఉందన్నమాట. వాళ్ళకి చాలా చాలా ఇష్టం వాటర్ అంటే, పిచ్చి సేమ్ నాకులాగానే అనమాట ఇద్దరు. సో అందుకని ఇదిగోండి ముగ్గురు అయితే బయలుదేరుతున్నాము ఇప్పుడు. అండ్ వాళ్ళిద్దరికన్నా నేను ఇంకా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను వాటర్ పార్క్ వెళ్ళడానికి. అండ్ ఎక్కడికి వెళ్ళానన్నా ఫ్రెండ్స్ బ్యాచ్తో వెళ్తేనే ఆ మజా వేరే లెవెల్లో ఉంటుంది కదా, సో అందుకని వీణాకి కాల్ చేసి వీణా అండ్ వీణా వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ పిల్లలు అలా కొంతమంది బాయ్స్ని అందరినీ గ్యాదర్ చేసి తీసుకెళ్తున్నాం అనమాట. మా కార్లో వెళ్ళిపోదాము అని అనుకున్నాం. అండ్ ఇది శంకర్పల్లిలో ఉంది. ఆల్మోస్ట్ ఇట్స్ 60 కిలోమీటర్స్ దూరం అనమాట మా ఇంటి నుంచి. చాలా లాంగ్. నేను ఎప్పుడు అటు సైడ్ ఆ ఏరియా వైపే కూడా ఎప్పుడు వెళ్ళలేదు. మీ ఇద్దరికీ గుర్తుంది కదా, అన్నిటికన్నా ఏంటి ఇంపార్టెంట్? సేఫ్టీ కమ్స్ ఫస్ట్. ఓకే, ఎవరో ఏదో చేశారని మనం వాళ్ళని ఫాలో చేయకూడదు. మనకు సేఫ్ అనిపించి మనం చేయగలం అనుకుంటేనే మనం చేయాలి కదా. ఎవరో గడ్డి తింటే మనం కూడా గడ్డి తినద్దు. అట్లని కాదు నాన్న, కొంతమందికి అలవాటు ఉంటుంది, వాళ్ళు చేస్తారు. మనకు అలవాటు లేదు కదా. ఆఫ్ కోర్స్ యూ నో స్విమ్మింగ్ రైట్, సో నాట్ ఎ ప్రాబ్లం, బట్ స్టిల్ సేఫ్టీ కమ్స్ ఫస్ట్. ఓకే ఓకే. చూస్తూనే ఉన్నా కనురే. ఎంత ఎండగా ఉంది కదా ఈరోజు. మంచిగా ఎక్కువ. వీణా ఆంటీ దగ్గర, వీణా ఆంటీకి ఫోన్ చేసావా వస్తున్నా అని? చేసా. కింద దిగమన్నావా? ఎవరైనా చూసావా ఎట్లా ట్రై చేస్తారా? సిగ్నల్ వేసుకుని ఇటు కట్ చేస్తుంటే అటు నుంచి క్రాస్ చేస్తారు. ఉంటారు అట్లా, మనమే జాగ్రత్తగా ఉండాలి. వెయిట్ ఎవ్రీవన్, వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. ఆర్గ్యూలు అన్ని తర్వాత, ముందు వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. అందుకే ఎప్పుడు చెప్తా ఏంటి, సేఫ్టీ కమ్స్ ఫస్ట్. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్. ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ 2 hours. వేరే ఊరా? వేరే ఊరు. మోకిల్లా ఆకిల్లా ఏ కిల్లా అన్ని దాటేసి వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ ఇక్కడే 9 అయింది, మనం వెళ్ళేసరికి 11-11:30 అవ్వచ్చు. ఇంకా వెళ్ళగానే స్టార్ట్ అటాక్ అని. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్. ఎవరైనా హంగ్రీ ఉన్నారా? లేదు, ఇప్పుడేగా బ్రేక్ఫాస్ట్ చేసాం, ఇప్పుడే ఉండదులే. ఓ చూసారా ఎంత సడన్ బ్రేక్ వేసారా. ఇంకా వాళ్ళని కూడా పిక్ చేసేసుకొని బయలుదేరిపోయాము. అండ్ వెళ్ళేదంతా కూడా రెగ్యులర్గా వెళ్ళే రూట్ కాకుండా అంతా ఒక డిఫరెంట్ రూట్లో వెళ్ళబోతున్నాం అనమాట. సో పిల్లలకు కూడా అందుకే ముందు బ్రెయిన్ వాష్ చేస్తున్నాం అనమాట, సేఫ్టీ కమ్స్ ఫస్ట్ అని చెప్పి. ఎందుకంటే రకరకాల రైడ్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా జాగ్రత్తగా చేయాలి కదా, సో అందుకని సేఫ్టీ కమ్స్ ఫస్ట్ నానా అని చెప్తూ ఉన్నాను. MGIT ఇది. CBIT. నేను ఇంతవరకు ఎప్పుడు రాలేదు. గౌరీ కాలేజెస్ కోసం వస్తాం కదా. ఓకే.
వాటర్స్కి టేక్ ఫ్లైఓవర్ అని అన్నారు. సో ఇప్పుడు రైట్ వెళ్ళి ఫ్లైఓవర్ ఎక్కాలి. పామ్ ఎక్సాటికా వైల్డ్ వాటర్స్. సిటీలోనే కొంచెం ట్రాఫిక్ ఉంది కానీ ఇంకా అదంతా దాటిన తర్వాత పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు. సో అనుకున్న టైం కల్లా రీచ్ అయిపోయాము. అండ్ చాలా ఈజీ లొకేషన్, అంటే గూగుల్ మ్యాప్స్లో పెట్టుకున్నాం కదా, ఆ గూగుల్ మాత ఎలా చెప్తే అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ వెళ్ళేసరికి మొత్తం అంటే ఆ దారంతా కూడా మంచిగా గ్రీనరీ ఉందన్నమాట. మనకు వాటర్స్ పార్క్స్ అనేవి కొన్ని ఆప్షన్స్ చాలా తక్కువే, ఉన్నవి అన్నీ కూడా సిటీ అవుట్స్కట్స్లోనే ఉన్నాయి. ఇక్కడికి ఎప్పుడూ రాలేదన్నమాట వీణాలు కానీ మేము కానీ, అందుకని ఇక్కడికి వచ్చాము కదా. ఫైనలీ రీచ్డ్ వైల్డ్ వాటర్స్. బ్యాచ్. హలో గైస్, అందరూ హాయ్ చెప్పండి. వచ్చేసాం వైల్డ్ వాటర్స్ కి. లెట్స్ గో. ఆర్ యు ఎక్సైటెడ్? అసలు ఎండ మాత్రం సుర్ మంటూ కాలుతుంది బీభత్సంగా. మామూలుగా లేదు, చేతులు ఆల్రెడీ ఇట్లా మండుతున్నాయి అనమాట ఈ కొంచెం దూరానికి. లోపల అదిగో అందరు డ్రెస్లు వేసుకొని రెడీగా ఉన్నారు. మనం కూడా అటాక్. అక్కడ చూడు వైల్డ్ అని బాగుంది కదా. అరే అక్కడ కొడలేదారా, అందరు దిగుతుండ్రారు ఎట్లనో. వైల్డ్ వాటర్స్, వాటర్ అండ్ అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్. లెట్స్ గో. నుంచోరా సార్? నేనా? నేను హైట్ తక్కువ ఉంటే నేను కిట్టునా? మరి హైట్ తక్కువ ఉంటే చాలంటే నేను హైట్ తక్కువ ఉన్నాను కదా. ఉంటే అంటున్నా అమ్మా, ఉంటే నేను కూడా కిడ్డునని తీసుకుంటా. ఇక్కడికే ఉంది ఇది. అందరు అడల్ట్స్ అంటే వీళ్ళంతా. బాబు అడల్ట్ బాబు, నువ్వు ఎప్పుడు అడల్ట్ అయ్యావురా? సో ఇక్కడ ఏజ్ తో సంబంధం లేదు, హైట్ తో సంబంధం అంట. ఇది ఈ లైన్ కన్నా పైన ఉన్న వాళ్ళందరూ అడల్ట్స్ ఫుల్ టికెట్ తీసుకోవాలట. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే పర్ హెడ్ 1499 అండి, అంటే 1500 అనమాట. కిడ్స్కి అయితే 1200, 1199 ఉంది. బట్ అక్కడ ఇందాక మార్క్ చూపించాను కదా, దానికన్నా హైట్ ఉన్న వాళ్ళందరికీ అడల్ట్ టికెట్సే తీసుకోవాలి. ఇది రెగ్యులర్ ఉందిరా, అన్నిటికీ రెగ్యులర్ అనే ఉంది. ఒకటి తీసుకోండి. ఓకే, ముందు లోపలికి వెళ్ళిపోదాం, బయట ఎందుకు మనకు టైం వేస్ట్. ఓకే, మా బ్యాచ్ ఫస్ట్ నాకే. లెఫ్టా రైటా? అయితే లెఫ్టే. ఒకసారి బయటకు వస్తే ఇంకా మళ్ళీ నో ఎంట్రీ, గెట్ అవుట్, అంతేనా? బాగుంది. అండ్ అంతా కూడా సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ అక్కడికక్కడ మెన్షన్ చేసే ఉన్నారు. ఓన్లీ నైలాన్ క్లాత్లే అలౌడ్. అండ్ మేము కొంచెం తడిచే ముందే అన్ని రకరకాల ఫొటోస్ ఇవన్నీ తీసుకుందాం అని అనుకున్నాం. అన్ని గుర్తుగా ఇదిగోండి అందరూ ఇలా చేతులు పెట్టి రకరకాల ఫొటోస్ అవన్నీ క్లిక్ చేసుకున్నాం అనమాట. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది చాలా పెద్ద ప్లేస్లో ఉంది. ఒక సైడ్ అంతా డ్రై రైడ్స్, ఒక సైడ్ అంతా వెట్ రైడ్స్ లాగా డివైడ్ చేశారన్నమాట. సో అందరికీ నీళ్ళ పిచ్చే. సో అందుకని ఫస్ట్ అందరూ వెట్ రైడ్స్ అనుకుంటూ ఇటు సైడే వచ్చాము. అండ్ దట్టు మేము వీక్ డేస్లో వచ్చాం కాబట్టి ఎక్కువ జనాలు కూడా లేరు. వీకెండ్ అయితే ఎక్కువ రష్ ఉంటుందట. అండ్ ఒకవేళ బట్టలు అలాంటివి మనం తీసుకెళ్ళకపోతే అక్కడ అమ్ముతారు కూడా. సో తీసుకెళ్ళని వాళ్ళు అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మేమైతే తీసుకెళ్ళాం కాబట్టి లాకర్ ఒకటి తీసుకున్నాం. లాకర్ 100 రూపీస్. సో డన్, చేంజింగ్ కూడా అయిపోయింది, అందరూ రెడీ అయిపోయాము. ఎందుకంటే పిల్లగాళ్ళు కూడా అందరూ రెడీ, రెడీ. ఇట్లా లాక్ ఆల్రెడీ ప్రీ సెట్ ఉంటుంది, మనకి ఓపెన్ చేసి ఇస్తారు సెక్యూరిటీ. అప్పుడు మనం ఈ నెంబర్ సెట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలాగా ఇంకా అన్ని లాకర్లో పెట్టేసి లాక్ వేసి ఓన్లీ ఒక చిన్న పౌచ్ మాత్రం మా దగ్గర పెట్టుకున్నాం, ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్. దాంట్లో కొంచెం మనీ అండ్ ఒక్క ఫోన్ పెట్టుకున్నాం. ఎందుకంటే అందరు ఫోన్లు తీసుకెళ్ళి వేస్ట్ కదా అని చెప్పి ఒక ఫోన్, కొంచెం అమౌంట్ అందులో పెట్టుకొని మిగతా అన్ని లాకర్లో పెట్టేశాము. అండ్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనము ఫోన్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఫోన్ కవర్లు కూడా తెచ్చుకున్నారు. మాకు అంత ఐడియా లేక అది తీసుకెళ్ళలేదు. కానీ మీ దగ్గర ఉంటే కనుక, లేదా మీరు వెళ్తున్నట్లయితే కనుక ఫోన్కి తడవకుండా ఒక పౌచ్ లాంటివి దొరుకుతున్నాయి, అవి తీసుకెళ్ళడం బెటర్. ఎందుకంటే మనం క్యాప్చర్ కూడా చేసుకోవాలని అనుకుంటాం కదా, దగ్గర అయితే ఒకటి పెట్టుకోవాలనుకుంటాం కాబట్టి అట్లా పౌచ్ క్యారీ చేయడం బెటర్. ఇంకా రాగానే ఫస్ట్ ఈ పూల్ ఉందనమాట. ఇది చిన్న పూల్ లాగా ఉంది,
కిడ్స్కి చిన్న చిన్న రైడ్స్ ఎక్కువ లోతు లేకుండా అలా ఉంది. ఇంకా రాగానే ఫస్ట్ మా వాళ్ళందరూ అందులోకే దూకారు, ఇంకా మేము కూడా అందులోకే దూకాం. అండ్ అలాగే చెప్పులు కూడా రబ్బర్ చెప్పులు లాంటివి క్యారీ చేయడం బెటర్, ఎందుకంటే మొత్తం నడవాల్సి వస్తుంది కదా, చెప్పులు కూడా తడుస్తాయి. సో రబ్బర్ చెప్పులు అయితే బాగుంటుంది అని వెళ్ళేటప్పుడే మేము నైలాన్ బట్టలు, రబ్బర్ చెప్పులు అన్నీ పట్టుకొని వెళ్ళాము. ఇంకా ఏముందండి, దిగడమే కదా, వాటర్లోకి దిగాము. ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. మేము ఇక్కడ జలవిహార్ అని, ఓషన్ పార్క్ అని ఇట్లాంటివి ట్రై చేసాం, కానీ అన్నిటికన్నా ఇక్కడ ఎక్కువ రైడ్స్ ఉన్నాయి అని అనిపించింది. అండ్ వాటర్ కూడా బాగుంది, కొంచెం హైజీన్ ఉండాలి కదా అంతా. ఇదేంటి జలవిహార్ అయితే చాలా చాలా ఇంకా ఇది లీస్ట్ ప్రిఫరబుల్ అన్నమాట. అసలు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా దగ్గరలో ఉంది, ఇంకా తప్పదు కదా అని దానికి వెళ్ళాను తప్ప దాంతో కంపేర్ చేస్తే ఇది లాట్ బెటర్. ఆబ్వియస్లీ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి రైడ్స్ కానీ ఇచ్చిన ఆప్షన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఫుడ్ నాట్ ఇంక్లూడెడ్, ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ ఏది అలౌడ్ ఉండదు, లోపలే కొనుక్కొని తినాలి. అండ్ ఫుడ్ చాలా చాలా లిమిటెడ్గా ఉంది, ఎక్కువ ఆప్షన్సే లేవు అసలు లోపల. అండ్ ఇలా ఒక టాయ్ ట్రైన్ కూడా ఉందన్నమాట, ఎక్కి కూర్చొని చూడాలనుకుంటే ఒకసారి అంతా మొత్తం ఈ పార్క్ అంతా కూడా ఇలాగా తిప్పి చూపిస్తారు. వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో పోతున్నాం మేము. అరే అది హరికేన్ అనుకుంటారా? హరికేన్ కాదు, అదేంటిది రోలర్ కోస్టర్, ఇటు రౌండ్ రౌండ్ ఉంది చూడు. మొత్తం గ్రీనరీ బాగుంది కదా. ఏ రైడ్కి ఎక్కాలన్నా మెట్లు నడిచి ఎక్కడెక్కడికో ఉన్నాయి వీటన్నిటికీ. ఇంకా అమ్మా చెప్పులేంటి ఇక్కడే ఉంచేసారు కొంతమంది. అసలు వీళ్ళ ఎక్సైట్మెంట్కి మేము ఏం చేస్తున్నామో మాకే తెలియకుండా ఫుల్ ఈ మెట్లు ఎక్కువది కూడా కష్టం ఉంది, కానీ రైడ్స్ అన్నీ అయితే బాగున్నాయి. మమ్మీ నేను నీతో వస్తా ప్లీజ్. నేను సంధ్యానికి వెళ్ళాలా? సరిగ్గా కూర్చోరా. అరే ట్యూబ్ పేపరా? నేను దీంట్లో వెళ్తున్నా, ఆగండి. వదురా నా కొడుకు అమ్మయ్య కనిపిస్తాం మళ్ళీ. నాకైతే భయం అవుతుంది. రిషి గట్టిగా రా. ఏమైంది? నేను పెద్దగా రైడ్స్ అవన్నీ బాగా ఎంజాయ్ చేసే టైప్ కాదు యాక్చువల్లీ. అంటే డ్రై రైడ్స్ ఉంటాయి కదా, పెద్ద జైంట్ వీళ్ళు, రోలర్ కోస్టర్లు లాంటివి అస్సలు ఎక్కను. బట్ వాటర్ రైడ్స్ అంటే ఎందుకో నాకు చాలా ఇష్టము. సో వాటర్ రైడ్స్ మాత్రం అన్నీ చేస్తూ ఉన్నా అనమాట. వీణ మాత్రం కొంచెం భయపడతా ఉంటాయి, ఏం కాదు చెయ్యనని. ఇట్లాంటి ట్యూబ్లో కూర్చొని వెళ్ళేవి అట్లాంటివి కొంచెం సేఫ్గానే ఉంటాయి డైరెక్ట్గా మనం బోట్ పైన కూర్చునే దానికన్నా. సో అందుకని తను కొంచెం పర్వాలేదు ట్రై చెయ్యనని చెప్పి మమ్మల్ని కొంచెం చూసిన తర్వాత తనకాడ కూడా కాస్త ధైర్యం వచ్చి ఇంకా తను కూడా కొన్ని రైడ్స్ అవన్నీ చేసిందనమాట. ఇంకా మ్యాట్ రైడ్స్ అని, ఇట్లాంటి ట్యూబ్ రైడ్స్ అని, ఇట్లాంటి వాటర్ రైడ్స్ అయితే ఎన్ని ఉన్నాయో అన్నీ చేశాను. ఎక్సెప్ట్ ఒక హరికేన్ అని ఒకటి ఉంది, అంటే 2 రౌండ్స్ తిరుగుతాయి అన్నమాట. పక్కన మీకు కనిపిస్తుంది కదా ఎల్లో బ్రౌన్ కలర్లో, అవి ఇట్లా 2 రౌండ్స్ తిరిగి మనము కిందికి వస్తాం అనమాట. అది మాత్రం కొంచెం స్కేరీగా అనిపించి అది మాత్రం అసలు ట్రై చేయలేదు. మిగతా అన్నీ అయితే ఆల్మోస్ట్ ట్రై చేశాను. కొన్ని రైడ్స్ చేసిన తర్వాత ఇంకా వేవ్ పూల్ స్టార్ట్ అవుతుంది అనమాట. అనౌన్స్ చేశారు వేవ్ పూల్ స్టార్ట్ అవబోతుంది అని. ఇంకా అందరూ అక్కడికి వచ్చేసాం. ఫుల్ మ్యూజిక్ తోటి వేవ్ స్టార్ట్ అయినాయి.
వేవ్ పూల్కి అలాగే రెయిన్ డ్యాన్స్కి స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైంలోనే వస్తాయి అనమాట. ఫస్ట్ వేవ్ పూల్ స్టార్ట్ అవుద్ది, అది ఎండ్ అయిన తర్వాత రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అవుద్ది, అది కొద్ది నిమిషాలు ఉన్న తర్వాత అది కూడా ఎండ్ అయిపోతుంది. సో ఇంకా అది అయిన తర్వాత జస్ట్ ఒక స్నాక్ బ్రేక్ లాగా తీసుకున్నాము. బట్ స్నాకింగ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి, అసలు ఫుడ్ ఆప్షన్సే చాలా తక్కువ ఉన్నాయి. అక్కడ ఒక టర్కిష్ ఐస్ క్రీమ్ అండ్ అలాగే పొటాటో ట్విస్టర్ స్టాల్ మాత్రమే ఉన్నాయి, ఇవి రెండే ఉన్నాయి. అంటే మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో స్టార్ట్ అవుతాయి అనుకుంటా. సో ఇంకా అది చచ్చినట్టు అవే తీసుకున్నాం. కాకపోతే సాకేత్కి ఇంకా పొటాటో పెట్టట్లేదు, ఎందుకంటే డాగ్ బైట్ ఇంజెక్షన్స్ చేయిస్తున్నాం కదా, సో అందుకని ఆల్మోస్ట్ అయిపోయినాయిలేండి. కాకపోతే ఒక నెల వరకు అయితే ఇంకా పచ్చని చేద్దాము అని అనిపించింది. ఎందుకంటే మధ్యలో వాడు ఏమో తిన్నాడు బయటికి వెళ్ళినప్పుడు, తింటే ఆ రోజు కళ్ళు దురదొస్తున్నాయి అని అన్నారన్నమాట. జనరల్గా డాగ్ బైట్ ఇంజెక్షన్ చేసినప్పుడు ఏదైనా పచ్చని సరిగ్గా చేయకపోతే ఏదైనా పడంది ఏదైనా ఉంటే దురదలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అన్నారు. మేబీ ఎందుకైనా మంచిది దానివల్ల ఏమన్నా వచ్చిందా ఏమోనని చెప్పి అసలు వాడికి దుంపలు అనేవి ఏమీ పెట్టట్లే. కంప్లీట్ నో నాన్ వెజ్, నో దుంపలు, నథింగ్ అనమాట. వాడికి ఓన్లీ లీఫీస్, నార్మల్ ఏవైతే పచ్చంలో తినదగ్గ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవే పెడుతున్నాను. సో అందుకని వాడికి ఆ పొటాటో ట్విస్టర్ కూడా తినిపించలేదు నేను, అసలు ఆలు కూడా పెట్టట్లేదు. ఐస్ క్రీమ్ తిన్నాడు. ఇంకా రకరకాల రైడ్స్కి మళ్ళీ వెళ్ళిపోయాం. కొన్ని ఏమో ట్యూబ్ రైడ్స్ ఉంటాయి, కొన్ని మ్యాట్ రైడ్స్ ఉంటాయి, కొన్ని ఏమీ లేకుండా డైరెక్ట్గా చేసేవి ఉంటాయి. అన్నీ ట్రై చేస్తున్నాము. పిల్లలు కూడా అన్ని రైడ్స్ ఎంజాయ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసామండి. కాకపోతే ప్రతిదానికి ప్రాబ్లం ఏంటంటే చాలా నడవాల్సి ఉంటుంది అనమాట. మెట్ల దాకా నడవాలి, మళ్ళీ ఒక 4 ఫ్లోర్లు ఎక్కాలి, అక్కడి నుంచి రైడ్ చేయాలి. రైడ్ ఏమో జస్ట్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో అయిపోతుంది. బట్ ఈ ట్రావెలింగ్ ఇదంతా మాత్రం ఎక్కువ ఉందన్నమాట. బట్ ట్యూబ్స్ కానీ ఇట్లాంటివి ఏమీ మనం క్యారీ చేయక్కర్లేదు, అన్ని లిఫ్ట్ల ద్వారా అక్కడికే వచ్చేస్తున్నాయి. వాళ్ళకి ఆ సిస్టమ్ ఉంది. సో అదొకటి నాకు బాగా నచ్చింది. విడిగా వేరే చోట ఆ ట్యూబ్ పట్టుకొని వెళ్ళాలి, మ్యాట్ పట్టుకొని వెళ్ళాలి, అలా ఏం లేదనమాట ఇక్కడ. సో అన్ని రైడ్స్ మొత్తం ఏ రైడ్ అయినా సరే అన్లిమిటెడ్ టైమ్స్ ఎన్నిసార్లు అన్నా చేసుకోవచ్చు, దేనికి ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. సో అందుకని మాకు నచ్చిన రైడ్స్ అన్నీ చేసాము. కొన్ని మాత్రము రెండో ఎన్నో అయితే సర్వీస్లో లేవు అని అన్నారు. సో అవి మాత్రం చేయలేదు. అండ్ ప్రతి దానికి కూడా మనకి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ లాగా పైన చెప్తున్నాడు అనమాట అతను, బాగానే ఉంటుందా అలానని. కొన్ని రైడ్స్కి పిల్లలకి నాట్ అలౌడ్, అంటే బిలో 50 kgs అలౌడ్ లేదు, మినిమం 50 kgs వెయిట్ ఉండాలన్నమాట. అండ్ సాకేత్, సౌమిత్ అండ్ విక్కీ, ఇంకొక బాబు వచ్చాడు కదా వీణ కొడుకు రిషి కాకుండా, సో వీళ్ళు ముగ్గురు బిలో 50 ఉన్నారు. సో కొన్ని రైడ్స్ వీళ్ళు ముగ్గురికి అలౌ చేయలేదు. రిషి, నేను, వీణ మాత్రం ఆల్మోస్ట్ చాలా రైడ్స్ చేసాం. వీణ కొన్నిటికి భయపడింది కానీ తను కూడా బాగానే చేసింది. ఇంకా మేమందరం కమాన్ ఏం భయం లేదు, నువ్వు చేయగలవు అని అనుకుంటూ చేస్తే కొన్ని బాగానే చేసింది. కొన్ని మాత్రం ఏవైతే మరీ స్కేరీగా ఉన్నాయో అవి మాత్రం చేయలేదు. విడిగా నేను భయపడతాను కానీ వాటర్ రైడ్స్ అంటే మాత్రం ఐ జస్ట్ లవ్ వాటర్ రైడ్స్ అంటే మాత్రం ఓకే నేను చేస్తాను అనుకుంటూ, అంటే కొంచెం స్టార్టింగ్లో కొంచెం భయం అనిపించినా మళ్ళీ పోతుంది అన్నమాట, మళ్ళీ చేసేస్తాను. సో అలాగా కొన్ని కవర్డ్ ఉంటాయి కదా టనల్ లాగా వెళ్ళేవి, అట్లాంటివి కొంచెం స్కేరీ అనిపిస్తాయి కానీ బట్ స్టిల్ బాగానే అనిపించినాయి. అవి కూడా అన్నీ చేశాను, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక్కదాని దగ్గర మాత్రం దెబ్బ తగిలేసింది. అంటే ఒకటి వాల్కెనో అని ఉందనమాట. ఆ వాల్కెనో ఏంటంటే మనం ఒక టనల్ లాగా వెళ్ళి ఇలా రౌండ్గా స్క్వెరిల్ అయ్యి డబక్మని నీళ్ళల్లో పడతాం. అది ట్యూబ్ కానీ మ్యాట్ కానీ ఏమీ లేదు, డైరెక్ట్గా మన బాడీ పైనే జారుతాం అనమాట. దానికి ఒక్కదానికి మాత్రం దెబ్బలు తగిలినాయి. అంటే నేను చేసా, సౌమిత్ చేసా, మా ఇద్దరికి దెబ్బలు తగిలేసరికి ఇంకా మిగతా వాళ్ళందరూ ఆగిపోయారనమాట. ఇదిగోండి ఇదే ఆ రైడ్. ఇలాగా క్లోజ్డ్ టనల్ లాగా ఉండి పక్కన ఒక సర్కిల్ కనిపిస్తుంది కదా, అందులోంచి వెళ్ళి కర్వ్ తీసుకొని నీళ్ళలో పడతాం. సో ఎక్కడ తగులుతుంది, ఏం తగిలింది అన్నది కూడా మనం ఫిగర్ అవుట్ చేయలేము, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోద్ది. కాబట్టి ఏం తగిలిందో తెలీదు. నాకేమో చేతికి తగిలింది ఎల్బోకి, సౌమిత్కి ఏమో తలకు తగిలింది. ఈ చేసిన ఇద్దరికి దెబ్బలు తగిలేసరికి మిగతా వాళ్ళందరూ నో మేం చేయమని అందరూ ఆగిపోయారు. సో ఇదొక్కటి కొంచెం స్కేరీ అనిపించింది. స్కేరీ అని కూడా కాదు, చేసేటప్పుడు భయం అనిపించలేదు కానీ దెబ్బ తగిలింది. సడన్గా ఇట్లా నీళ్ళల్లో పడిపోతాం కదా, సో ఇట్లా కొంచెం ఉక్కిరిబిక్కిరి అయినట్లు అనిపించింది అనమాట. అది తప్ప మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి, ఎంజాయ్ చేశాను నేను కూడా రైడ్స్ అన్నీను. ఇంకా ఈ వెట్ రైడ్స్ అన్నీ ట్రై చేసేసరికి ఆల్మోస్ట్ అప్పటికే 2:33 ఆ టైం అయిపోయింది. ఇంకప్పుడు లంచ్ బ్రేక్ తీసుకున్నాం అనమాట. అక్కడే ఫుడ్ కోర్ట్ ఉంది, అక్కడ కూడా చాలా లిమిటెడ్ ఆప్షన్స్, నూడిల్స్, చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్,
అంతే ఇవే ఉన్నాయి, ఎక్కువ ఆప్షన్సే లేవు. సో ఉన్న వాటిని అన్ని తలా ఒకటి ట్రై చేసాము. అలాగే వెజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, వెజ్ కూడా అంతే 1 or 2 వెజ్ పులావ్, వెజ్ నూడిల్స్ అలానే ఉన్నాయన్నమాట. సో సాకేత్కి వెజ్ ఆర్డర్ చేసి మిగతా వాళ్ళందరం ఈ ఆర్డర్ చేసుకుని అందరం షేర్ చేసుకొని తినేసాము. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ సెక్షన్ స్టార్ట్ అవుద్దనమాట, అదంతా రేపటి వీడియోలో చూద్దరు కానీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో, బాయ్.